హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? రామోజీరావు పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ వెంటనే గుర్తొచ్చేది ఆయన మీడియా సామ్రాజ్యం. అందులో భాగమైన ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానళ్ళు మాత్రమే. కానీ ఆయన సృష్టించిన ఓ వ్యాపార సామ్రాజ్యంలో ఇవి ఓ మూలకొస్తాయంటే నమ్మక తప్పదు. ఎక్కడో కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో జన్మించిన చెరుకూరి రామయ్య కాస్త రామోజీరావుగా మారి ఓ చిన్న యాడ్ ఏజెన్సీలో చిరు ఉద్యోగిగా పనిచేసి ఆ తర్వాత కఠోర శ్రమనే నమ్ముకున్న ప్రస్థానం భావి తరాలకు నిజంగానే ఆదర్శప్రాయం. 1936లో కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామంలో జన్మించిన రామోజీరావు 1974లో ఈనాడు దినపత్రికను విశాఖలో ప్రారంభించేంత వరకు చాలామందికి తెలియదు. కృష్ణా జిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం, ఉన్నత విద్యను కొనసాగించిన రామోజీరావు ఆ తర్వాత ఢిల్లీ వరకు వెళ్ళి యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చి చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1974లో విశాఖలో ఈనాడు పత్రికను స్థాపించి క్రమంగా ఎదిగారు. 4 ఏళ్లలోనే ఈయన పత్రికను జనంలోనికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయిన రామోజీరావు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1995 నాటికి ఈనాడు టీవీ, ఈటీవీ పేరుతో తొలి తెలుగు ఛానల్ను తీసుకువచ్చారు. ఈనాడు పత్రికతో పాటు ఈటీవీ కూడా ప్రవేశించింది. దీంతో రామోజీ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఎన్ని తెలుగు న్యూస్ ఛానళ్ళు వచ్చినా విశ్వసనీయంగా వార్తల్ని అందించడంలో ఈనాడు, ఈటీవీని ఎవరూ అందుకోలేకపోయారు. 90వ దశకంలో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీని నిర్మించి రికార్డు సృష్టించారు. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం ఓ చరిత్ర. దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మాణంతో టాలీవుడ్, బాలీవుడ్తో పాటు అన్ని చిత్ర పరిశ్రమలు తమ సినిమాల్ని, సీరియళ్లను ఇక్కడే నిర్మించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నిర్మాతగా మారి ప్రతిఘటన, మౌన పోరాటం వంటి విప్లవాత్మక సినిమాలను నిర్మించి తానే స్వయంగా పంపిణీ కూడా చేశారు. ఓవైపు ప్రియా పచ్చళ్ల వ్యాపారం, మరోవైపు సినిమా నిర్మాణం, ఇంకోవైపు మీడియా రంగంలో విజయాలు, అటు మార్గదర్శి చిట్స్. ఇలా చూస్తుండగానే రామోజీ ఓ పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించేశారు. ఓ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ఏడాదికి కల్పించే ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలను తమ గ్రూప్ సంస్థల్లోనే కల్పించి రామోజీరావు రికార్డు సృష్టించారు. ఇదంతా ఒక ఎత్తైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వరకు రాజకీయాల్ని సైతం శాసించిన ధీశాలి రామోజీరావు. ఎన్టీఆర్ నుంచి ప్రారంభించి చంద్రబాబు, వైఎస్ఆర్, మోడీ వంటి రాజకీయ దిగ్గజాలు ఏదో ఒక సమయంలో రామోజీ ఆశీస్సులు తీసుకున్నవారే. ఇప్పటికీ రామోజీరావు మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఆయన ఇంటికి క్యూ కడుతూనే ఉన్నారంటే రాజకీయాలపై, ప్రభుత్వాలపై ఆయన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు ఆయన తలుపు తట్టాయి. ఇదండి రామోజీరావు ప్రస్థానం. మీలో ఎంతమందికి రామోజీరావు గారి గురించి ఇన్ని విషయాలు తెలుసు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.